ఈ మూడింటి దగ్గర మొహమాటం పనికిరాదు. ఏమిటా మూడు? మొదటిది ధనం. ఇక్కడ మొహమాట పడితే ధనం పోయి తనతో పాటు తనని నమ్ముకున్న వారిని ఇబ్బందుల్లో పడవేస్తుంది. రెండవది భోజనం. ఇక్కడ మొహమాట పడితే కాలేది తన కడుపే. మూడవది శృంగారం. ఇక్కడ సిగ్గుపడితే శృంగార సరసాల్లో అసలు ఆనందాన్ని కోల్పోతారు. కాని ఈ మూడింటి వద్ద అస్సలు మొహమాట పడవద్దు. ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు ఎందుకని? పురుషుడు బలవంతుడు. సమాజంలో తిరగడం వల్ల, అనేక మందితో పరిచయాల వల్ల ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా చలించని మనస్తత్వము భగవంతుడిచ్చాడు. పైగా ధైర్యం చెప్పాల్సిన వాడు. భార్య వద్ద, చుట్టూ వారి దగ్గర ధీరోదత్తంగా ఉండాల్సిన వాడు. అలాంటి వాడు ఏడ్చాడంటే నమ్మరాదు. అలాంటి వాడు మోసకారి అయి ఉంటాడు. స్వార్థంతో ఏదో ఎత్తు వేస్తున్నాడని భావించవచ్చు. లేదా అసమర్థుడైనా అయి ఉండాలి. అదే స్త్రీ సున్నిత మనస్తత్వం కలిగి ఉంటుంది. చిన్న బాధకే, సమస్యకే తలక్రిందులవుతుంది. అలజడి చెందుతుంది. ఎంత ఆనందాన్నైనా, బాధ అయినా చిరునవ్వుతో తెలియజేసి పదిలంగా గుండెల్లో దాచుకుంటుంది. ఆ సృష్టి ధర్మాన్ని వదిలేసి అతిగా నవ్వుతూ మాట్లాడుతుందంటే సరైనది కాదని అర్థం. ఆడది మాటిమాటికి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే ఆ ఇంటి మగవాడి పరువు నవ్వుల పాలే. నాగుల చవితికి పుట్టలో పాలెందుకు పోస్తారు? అసలు విషయానికొస్తే పాములు పుట్టలు పెట్టవు. ఎదపురుగులు పెడితే అందులో నివాసం ఉంటాయి. పామంటే అందరికీ భయం. కనిపిస్తే కాటు వేయకుండానే మరణించేంత భయం. అసలన్ని పాములు మనిషిని చంపలేవు. అలాగే పగ కూడా పట్టవు. అలాంటి పాములు ఆకస్మికంగా కానవస్తే భయంతోనే గుండె ఆగి చనిపోతారని, పాములంటే భక్తి ఉంటే భక్తితోనైనా పాముని చూడగానే దూరంగా జరిగి తద్వారా తమ ప్రాణాలు, పాము ప్రాణాలు నిలబెడతారని ఈ నియమాన్ని పెట్టారు. పుట్టలో పాలు పోస్తే పాములు పాలు త్రాగవు. పాములు అసలు పాలే త్రాగవు. పాము కాటేస్తుందని మనం భ్రమపడతాము. మనం ఏదన్నా చేస్తామని పాము భయపడుతుంది. దాని భయం సంగతి వదిలేస్తే మన భయం కొద్దిగా తగ్గించే ప్రయత్నమే పుట్టలో పాలు పోయడము. పుట్టలో పాములు సుఖంగా పౌర్ణమికి కలుస్తాయి. ఆ సమయంలో వాటి రజస్సు పుట్టలో పడి ఇంకిపోయే అవకాశం ఉంది. మనం పోసే పాలు ఆ మట్టి మీద పడి సూర్యుని కిరణాలు తగిలి రజస్సు గాలిలో కలుస్తుంది. ఆ రజస్సు గాలికి అత్యంత శుభం కూడా. ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర కాదు. ఎందుకని? మగవాళ్ళకి కీర్తి వ్యామోహాలు, స్త్రీ వ్యామోహాలు ఎక్కువ. ఈ రెండింటికి ప్రధానంగా కావలసింది ధనము. సంపాదించిన ధనాన్ని ఎలా అయినా ఎవరిష్టం వచ్చినట్టు వారు ఖర్చు చేసుకుంటారు. అదే వ్యాపారం దగ్గర, వ్యవహారం దగ్గర అనగా ధనం దగ్గర మొహమాటం పనికిరాదు. అలా మొహమాట పడితే అసలుకే మోసం రావచ్చు. ఎలాంటి వాళ్ళైనా వ్యాపార వ్యవహారాల్లో, ధన విషయాల్లో లొంగేది ఆడదాని దగ్గరే. అందువల్లే జాగ్రత్త అత్యవసరమని ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర బావ కాదు అని అంటారు. ఇష్టమైతే, ప్రేమైతే బయట వంకాయల గంపైన కొనిపెట్టవచ్చు. తోట దగ్గర అనగా వ్యాపారం దగ్గర పుచ్చు వంకాయ కూడా ఇవ్వకూడదని అర్థం. తిరుమల శ్రీవారి గడ్డం కింద నిత్యం వెన్నెందుకు రాస్తారు? భృగు మహర్షి వల్ల శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కొల్హాపురాన్ని చేరుతుంది. ఆపై శ్రీ మహావిష్ణువు నరావతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేస్తాడు. ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది. గోమందలోని కామధేనువు స్వామివారికి నైవేద్యంగా పుట్టలోకి పాలధారను కార్చి ఆ స్వామి ఆకలి తీర్చేది. దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొడతాడు. దానిని అడ్డుకుని నారాయణుడు ఆ దెబ్బని తాను భరిస్తాడు. ఆ దెబ్బ స్వామికి గడ్డం కింద తగిలింది. దానికి ప్రతిగానే స్వామివారికి నిత్యం గడ్డం కింద వెన్న పూస్తారు. శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు? సృష్టిలో సంభోగం చేయని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణునికి 16,000 మంది గోపికలు, అన్ని వేల మంది భామలతో శ్రీకృష్ణుడు సరస సల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆ విషయాన్ని తెలియజేయడమే శ్రీకృష్ణుడిపైనున్న నెమలి పింఛం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహ సన్నిహితంగా ఉన్నానని పదే పదే చెప్పడమే నెమలిని ధరించడము. నెమలి అంత పవిత్రమైనది కనుకే మన జాతీయ పక్షి అయ్యింది. ఎలాంటి దుస్తులు ధరించాలి? పరిశుభ్రమైన నీటితో ఉతికిన బట్టలే ధరించాలి. నూతి వద్ద ఉతికినవి శ్రేష్టం. నదుల వద్ద ఉతికినవి బహుశ్రేష్టము. సరస్సుల వద్ద, కుంటల వద్ద ఉతికినవి అధమము. ధరించే దుస్తులు తేలికగా ఉండాలి. నూలుగుడ్డలతో నేసిన బట్టలు శ్రేష్టము. ఉతకడానికి కుదరదని వాటిని ధరించడము అనారోగ్యమే. పంచకన్యాస్మరణ ఎందుకు చేస్తారు? ప్రతి
ప్రతిరోజు పంచకన్యాస్మరణ చేస్తే సకల పాపాలు పోతాయని, నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా వీరిని స్మరించడం ద్వారా స్త్రీ తన ధర్మములను విస్మరించకుండా ఉంటుందని, మరింత కృతనిశ్చయంతో తన స్త్రీ ధర్మాన్ని పాటిస్తుందని నిత్యము స్మరించమంటారు. స్నానాలెన్ని? మానస్నానము, విభూదిని శరీరమునకు రాసుకొని మహేశ్వరుని స్మరించి పూజించటము. ధ్యాన స్నానము, వారుణము అని కూడా పిలిచే ఈ స్నానము గంగా, సరస్వతి ఇత్యాది నదులను తలుచుకొని జలముతో స్నానమాచరించడము. మంత్రస్నానము, మంత్రాలను ఉచ్చరిస్తూ స్నానం చేయడము. ముత్రికా స్నానము అనగా పవిత్ర ప్రదేశాల నుంచి తెచ్చిన మట్టితో చేసే స్నానము. దివ్యము, ఉత్తరాయణమున ఎండతో పాటు వాన కురుస్తుండగా నిలిచి స్నానమాచరించడము. మనువు స్త్రీలో ఏ లక్షణాలు ఉండాలో ఉండకూడదో చెప్పాడు. అవి ఏమిటి? వధువు మరీ పొడుగుగాను మరీ పొట్టిగాను ఉండరాదు. పెద్ద స్తనాలు ఉండకూడదు. అన్నలు తమ్ములు ఉండాలి. వధువు తరపు వారిచ్చిన కానుకలు వధువుకే చెందుతాయి. వివాహమాడిన భర్త నపుంసకుడైన సగోత్రీకుడితో సంతానం పొందడం తప్పు కాదు, పాపం అంతకన్నా కాదు. భార్యకి ఇష్టం లేకుండా అనుభవించడము నేరమే. అతిగా అలంకరించుకోనిది అయి ఉండాలి. వెంట్రుకలు విరబోసుకుని తిరగరాదు. జడను గుండెలపైకి వేసుకోవడము, పమిటను పదే పదే సర్దుకోవడము చేయరాదు. స్త్రీ తల విరబోసుకుని తిరగడమంటే శోకానికి సంకేతము. భర్త మాటకు ఎదురు చెప్పే స్త్రీ, అతిగా ఆవేశపడే స్త్రీ తను సుఖపడకపోవడమే కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా సుఖంగా ఉంచదు. స్త్రీకి కోపము, ఆవేశము, అసహనము ఖచ్చితంగా నష్టాన్ని తెచ్చిపెడతాయి. స్త్రీకి తినే రాతుంటేనే మగవాడు సంపాదించగలడు. స్త్రీ పాపము పురుషుణ్ణి వెంటాడుతుంది. అనుభవించే రాత పిల్లలకి మాత్రమే ఉంటే వారికి ఊహ వచ్చే వరకు తల్లి తండ్రి దారిద్ర్యాన్ని అనుభవించాల్సిందే.